బిఫోర్ అండర్స్టాండింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మ లెట్ మీ మేక్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్. ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఆఫ్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆఫ్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగిందమ్మా. సో చక్కగా వైజాగ్లో ఎంబీపీ కాలనీలో మన ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి ఉంటాయి. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉండడం అనేది జరుగుతుంది. అందరూ ఇన్హౌస్ ఫ్యాకల్టీ ఎక్కడి నుంచో వచ్చి చెప్పేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉండరు, కంప్లీట్గా ఇన్స్టిట్యూట్తోనే ఉంటారు. సో మీతోనే చక్కగా ఉంటారు. మీ తాలూకు ప్రిపరేషన్ ఎంతకాలం మీ పక్కనే ఉండడం అనేది జరుగుతుంది. నేను కూడా అక్కడే ఉంటాను, సురేష్ సార్ కూడా అక్కడే ఉంటారు. చక్కగా మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు కొత్త ఆప్షనల్స్ లాంచ్ చేయడం అనేది జరిగింది. వీఆర్ ఆల్రెడీ ఆఫరింగ్ యాంథ్రోపాలజీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మేము లాంచ్ చేసాం ఆల్రెడీ, మీ అందరికీ తెలుసు. దీంతోపాటు సోషియాలజీ ఏదైతే ఉంటుందో సోషియాలజీ అండ్ దాంతోపాటు పిఎస్ఐఆర్ ఏదైతే ఉంటుందో పిఎస్ఐఆర్ కూడా లాంచ్ చేయబోతున్నాం. యాంథ్రోపాలజీ అండ్ సోషియాలజీ నేనే టీచ్ చేస్తాను. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పిఎస్ఐఆర్ సురేష్ సార్ టీచ్ చేయడం అనేది జరుగుతుంది. ఫీజు ఎంతండి అంటే 25,000 రూపాయలు. 25,000 రూపాయలు కూడా మీరు ఒకేసారి కట్టక్కర్లేదు, నెలకి 5,000 చొప్పున చక్కగా కట్టుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సులు, మన యూపీఎస్సీ కోర్సులు కూడా లైఫ్ టైం, యూపీఎస్సీ ఆన్లైన్ తీసుకున్నా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయండి. అర్థమైందా? లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు వస్తున్నటువంటి కోర్సులు చక్కగా మీరు ఫర్ ఎవర్ ఒకసారి జాయిన్ అయితే మీకు జాబ్ వచ్చేంత వరకు మీరు కోచింగ్ అనేది తీసుకోవచ్చు. బోత్ లైవ్ క్లాసెస్కి రికార్డెడ్ క్లాసెస్కి యాక్సెస్ ఉంటుంది. ఫ్రమ్ వెరీ బేసిక్స్ పునాదుల నుంచి లోతుల నుంచి మీకు అర్థమయ్యే భాషలో చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, మీకు చాలా చాలా హెల్ప్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మన ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీని గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. బ్యాక్గ్రౌండ్ నుంచి జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. So the act in use is Places of Worship, Special Provisions, Act 1991. ఈ ఆర్టికల్ గురించి డిస్కస్ చేసే ముందు లెట్స్ గో బ్యాక్ టు కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలోకి ఒకసారి వెళ్దాం. ఫస్ట్, preamble of the constitution states that India is a secular nation. Indian secularism, American secularism, సొసైటీలో మనం మాట్లాడుకుంటాం. దేర్ ఈజ్ క్వైట్ డిఫరెన్స్. అమెరికన్ సెక్యులరిజంలో స్టేట్ అండ్ చర్చ్ ఏదైతే ఉంటుందో చర్చ్ డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఇండియన్ సెక్యులరిజంలో స్టేట్ కెన్ మేక్ లాస్ ఆన్ రిలీజియన్ ఏదైతే ఉంటుందో రిలీజియన్ మీద తప్పకుండా లాస్ అనేవి ఎనాక్ట్ చేయొచ్చు. రైట్, ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక నియమాల గురించి మాట్లాడుతుంది. సో దిస్ డిపిఎస్పీస్ గివ్ సమ్ డిరెక్షన్స్ టు స్టేట్, అంటే గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ పలానాలా పనిచేయాలి ప్రజల సంక్షేమం కోసం. టు మేక్ దిస్ నేషన్ యాజ్ ఎ వెల్ఫేర్ స్టేట్. మన ప్రియాంబుల్లో సోషలిస్ట్ కంట్రీ అని కూడా మనం మాట్లాడుకున్నాం. సోషలిస్ట్ నేషన్ యొక్క ఐడియాలజీ ఏంటండి? వెల్ఫేర్ స్టేట్గా మార్చడం ఒక నేషన్ని కదా. సో టు మేక్ దిస్ నేషన్ యాజ్ వెల్ఫేర్ స్టేట్ అంటే ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ప్రభుత్వం ఎలాంటి పనులు చేయాలి, ఏ రకమైనటువంటి ఫంక్షన్స్ చేయాలి అని చెప్పి మాట్లాడుతుంది. Through 42nd Constitutional Amendment Act, which we call mini constitution అని కూడా అంటాం. పార్ట్ 4A ఏదైతే ఉంటుందో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. దీనిలో మనం ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు ఏవైతే ఉన్నాయో ప్రాథమిక విధులను ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో ప్రజెంట్ మనకు మొత్తం 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉండడం అనేది జరిగింది. సో ఇదేం చెప్తుంది? ప్రభుత్వాన్ని ఎలా అయితే డైరెక్ట్ చేస్తుందో, ఎవరండి డైరెక్ట్ చేస్తూ ఉన్నారు? రాజ్యాంగం ఎలా అయితే డైరెక్ట్ చేస్తుందో రాజ్యాంగం ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజల్ని డైరెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజలను డైరెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దీస్ ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ స్టాట్యూటరీ డ్యూటీస్. అంటే దే కెన్ బి ఎన్ఫోర్స్డ్ బై ఎ లా. ఒక చట్టం చేసి వీటిని ఎన్ఫోర్స్ చేసేలాగా చూడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ద ఆర్టికల్ దట్ టాక్స్ అబౌట్ ఫండమెంటల్ డ్యూటీస్ ఈజ్ 51A. ఆర్టికల్ 51A ఏదైతే ఉంటుందో అది మనకు మాట్లాడడం అనేది జరుగుతుంది. సో నౌ లెట్ us అండర్స్టాండ్
ఆర్టికల్ 51A ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఒకటి చెప్పిన తర్వాత నేను ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ స్పెషల్ ప్రొవిజన్స్ యాక్ట్ గురించి మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. సో దేర్ వర్ 2 ప్రొవిజన్స్. వన్ ఈజ్ ఆర్టికల్ 51Aలో ఎఫ్ అండి. ఇదేం చెప్తుంది? టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కాంపోజిట్ కల్చర్. రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కాంపోజిట్ కల్చర్. ఏం చెప్పాము చూడండి, ఆర్ కల్చర్ అనలా, కాంపోజిట్ కల్చర్ అంటారు. మీ కల్చర్, యువర్ కల్చర్ అనలా, అవర్ కాంపోజిట్ కల్చర్ అన్నారు. కాంపోజిట్ అంటే ఏంటి? ఎఫ్లుయెన్స్ ఆఫ్ మెనీ థింగ్స్. సో మన కల్చర్లో డిఫరెంట్ ట్రెడిషన్స్ ఉంటాయి, డిఫరెంట్ రిలీజియన్స్, హిందూయిజం, ఇస్లాం, బుద్ధిజం, జైనిజం, సిక్, పార్సీ, ఇలా డిఫరెంట్ కల్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి అసిమిలేట్ అయ్యి ఇండియన్ కల్చర్ ఫామ్ అవ్వడం అనేది జరిగింది. యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ ద ప్రామినెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇండియా. భిన్నత్వంలో ఏకత్వం కదా. సో మన ఆర్ కాంపోజిట్ కల్చర్, నీ కల్చర్ని, నీ హిందూయిజంని కాపాడుకో అని చెప్పాలా మనకు రాజ్యాంగ ఫండమెంటల్ డ్యూటీస్లో. కాంపోజిట్ కల్చర్, అన్ని కల్చర్స్ని నువ్వు కాపాడుకోవాలి అని చెప్పడం అనేది జరిగింది, రైట్. అండ్ దేర్ ఈజ్ 51Aలోనే ఐ ఒకటి ఉంటుందండి. ఇదేం చెప్తుంది? టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ. పబ్లిక్ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో దాన్ని సేఫ్ గార్డ్ చేయాలి. అండ్ టు అబ్జ్యూర్ వైలెన్స్. వైలెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని విడిచిపెట్టాలి అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ దీస్ థింగ్స్ పివి నరసింహరావు గవర్నమెంట్ ఎనాక్టెడ్ దిస్ పర్టిక్యులర్ యాక్ట్. ఏంటంటే ఆ యాక్ట్? ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ స్పెషల్ ప్రొవిజన్స్ యాక్ట్ 1991. Let's go back to some history. So Islam entered India during 7th century AD. And the first Islamic invader who invaded India is Muhammad bin Qasim. Muhammad bin Qasim was followed by Muhammad of Ghazni. Ghazni conducted 17 raids, prominent raids on India. And the most prominent one is the raid conducted on Somnath temple, Gujarat. Ghazni was followed by Muhammad of Ghori. All these people never want to make India as their home. They want to plunder India. ఇండియన్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని దోచుకోవడానికి వీళ్ళు రావడం అనేది జరిగింది. సో ఘోరీ ఎవరైతే ఉన్నారో మన మహమ్మద్ ఘోరీ, ఆయన వెళ్ళిపోతూ ఏం చేశాడంటే తన ఇద్దరు లాయల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. అండ్ ఫస్ట్ వన్ ఈజ్ బక్తియార్ ఖిల్జీ. ఇతనికి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాని అప్పచెప్పడం అనేది జరిగింది. సెకండ్ వన్ ఈజ్ కుతుబుద్దీన్ ఐబక్. He later found the first dynasty of Delhi Sultanate, Mamluk or slave dynasty. రైట్. ఆఫ్టర్ ఘోరీ ఎప్పుడైతే చనిపోతారో చనిపోయిన తర్వాత ఆయన ఇది చేయడం అనేది జరుగుతుంది. బక్తియార్ ఖిల్జీ డిస్ట్రాయిడ్ మెనీ యూనివర్సిటీస్ అండి. నలంద యూనివర్సిటీ, విక్రమశిల యూనివర్సిటీ. దీస్ యూనివర్సిటీస్ ఆర్ ద సింబల్స్ ఆఫ్ అవర్ రిచ్ హెరిటేజ్, ఏన్షియంట్ హెరిటేజ్. బట్ ఆయన మొత్తాన్ని ఆయన యూనివర్సిటీ, ఆ విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ ఆయన కూల్చివేయడం అనేది, డిస్ట్రాయ్ చేయడం అనేది జరిగింది. ఐబక్, హీ ఆల్సో డిస్ట్రాయిడ్ సరస్వతి టెంపుల్ and constructed Adhai Din Ka Jopra, which is a mosque. And later, by destroying a Jain temple, he constructed Quwatul Islam. So all these Islamic rulers who are prominently ఇంటాలరెంట్ టువర్డ్స్ ఆల్ అదర్ రిలీజియన్స్, పరమత సహనం లేనటువంటి వాళ్ళు, ఎక్సెప్ట్ సమ్ గ్రేట్ పీపుల్ ఉన్నారు. అక్బర్ ఉన్నారు. అక్బర్ హీఈస్ వెరీ టాలరెంట్, రైట్. సో అక్బర్ కాకుండా మిగిలిన ఇస్లామిక్ రూలర్స్ ఏం చేశారు? ఏవైతే దేవాలయాలు ఏవైతే ఇవేవైతే ఉన్నాయో వీటన్నింటినీ పూర్తిగా ధ్వంసం చేసి మసీదులుగా నిర్మించడం అనేది జరిగింది. సో ద స్టేటస్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ చేంజ్ అవ్వడం అనేది రావడం అనేది జరుగుతుంది. మెజారిటీగా ఉండేటటువంటి హిందువులు మైనారిటీలుగా మారడం అనేది జరుగుతుంది. And then came
ద గ్రేట్ మొఘల్ రూలర్, ద లాస్ట్ పొటెన్షియల్ రూలర్ ఫ్రమ్ మైటీ మొఘల్స్, ఔరంగజేబ్. He is known for reimposition of జిజియా, మతం మీద వేసేటటువంటి పన్ను అండి. హిందువుల మీద, ముస్లిమేతర మతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వేసినటువంటి పన్ను జిజియాని మళ్ళీ ఇతను రీఎంపోజ్, అక్బర్ దాన్ని అబాలిష్ చేస్తే మళ్ళీ ఇతను రీఎంపోజ్ చేయడం అనేది జరిగింది. ఔరంగజేబ్ ఈజ్ నోన్ ఫర్, ఈజ్ ఎ గ్రేట్ స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ ఇస్లాం అండ్ హీఈస్ ఇంటాలరెంట్ టువర్డ్స్ ఆల్ అదర్ రిలీజియన్స్. మిగిలిన రిలీజియన్స్ అన్నీ హీఈస్ ఎథ్నోసెంట్రిక్ క్యారెక్టర్ అండి. వాళ్ళ తాలూకా కల్చరే గ్రేట్, వాళ్ళ తాలూకా మతమే గొప్ప అనేటటువంటి ఒక క్యారెక్టర్ ఎవరు అంటే ఔరంగజేబ్ హిస్టరీలో. సో ఔరంగజేబ్ ఏం చేస్తారు, హీఈస్ ఇంటాలరెంట్ టువర్డ్స్ ఆల్ అదర్ రిలీజియన్స్. సో హీ డిస్ట్రాయిడ్ మెనీ టెంపుల్స్ and he constructed many mosques. Right. Even during the colonial period, there was a change in status of these places of worship. At a temple, మసీద్ అయ్యేది, లేకపోతే టెంపుల్ చర్చ్ అయ్యేది. With the entry of Christian missionaries to Charter Act of 1835. రైట్. సో ఇలా డిఫరెంట్ ఇవేవైతే ఉన్న క్రిస్టియన్ మిషనరీస్ లాంటివి రావడం వల్ల ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యొక్క స్టేటస్ అనేది చేంజ్ అవుతూ రావడం అనేది జరిగింది. నౌ లెట్ us అండర్స్టాండ్ దిస్. డ్యూరింగ్ 1992, 1992లో బాబ్రీ మసీద్ ఏదైతే ఉంటుందో, అయోధ్యలో ఉన్నటువంటి బాబ్రీ మసీద్, ఇట్ వాజ్ డెమాలిష్డ్. కంప్లీట్గా డెమాలిష్ చేయడం అనేది జరిగిందమ్మ, పూర్తిగా ధ్వంసం చేయడం అనేది జరిగింది. సో ఫ్రమ్ అరౌండ్ 1986 నుంచి 1992 మధ్యలో దిస్ హ్యాస్ సీన్ ఎ పీక్ ఇన్ కమ్యూనల్ రివోల్ట్స్ ఇన్ ఇండియా. డిఫరెంట్ రిలీజియన్స్ మధ్య గొడవలు ఏవైతే ఉన్నాయో, ప్రిడామినెంట్లీ హిందువులు ముస్లింల మధ్య గొడవలు ఏవైతే ఉన్నాయో అవి జరగడం అనేది జరిగింది. గుజరాత్ వేదికగా ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు సొంత స్టేట్ అయినటువంటి గుజరాత్ వేదికగా చాలా కమ్యూనల్ రివోల్ట్స్ అనేవి జరగడం అనేది జరిగింది. కమ్యూనల్ టెన్షన్స్ అనేవి రావడం అనేది జరిగింది. అయోధ్యలో టెన్షన్స్ అనేవి రావడం అనేది జరిగింది. ముఖ్యంగా నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా అనేది ఒక ప్లాట్ఫామ్, ఒక వేదికగా ఉండడం అనేది జరిగింది. బికాజ్ దీస్ కమ్యూనల్ హార్మోనీ ఏదైతే ఉంటుందో, కమ్యూనల్ డిస్రప్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికి. సో ఎప్పుడైతే 1986 నుంచి 1992 మధ్యలో ఎప్పుడైతే ఈ కమ్యూనల్ హార్మోనీ అనేది ఇదవ్వడం అనేది జరిగిందో, అప్పటి పివి నరసింహారావు గవర్నమెంట్ 1991లో ఈ కమ్యూనల్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడానికి చేసినటువంటి చట్టమే ఏంటమ్మా అంటే ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ స్పెషల్ ప్రొవిజన్స్ యాక్ట్ ఆఫ్ 1991. సో ఏం చేస్తుంది సార్ ఈ యాక్ట్, ఎందుకు ఇది ఎనాక్ట్ చేశారు? కమ్యూనల్ టెన్షన్స్ అనేవి ఇది చేయాలని చెప్పాను, కానీ ఎలా చేయబోతున్నారు కమ్యూనల్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని. సో దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ ద ప్రజెంట్ కాంట్రవర్సీ ఏదైతే ఉంటుందో కాంట్రవర్సీ గురించి కూడా డీటెయిల్గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో దిస్ లా, ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ఏదైతే ఉంటుందో ఇది ఏం చేయబోతుంది అంటే it seeks to maintain the religious character of places of worship as it was in 15th August 1947. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అవి ఎలాగైతే ఉండేవో అలాగే మెయింటైన్ చేయాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. అంటే 15th August 1947 నాటికి అది టెంపుల్ అనుకోండి, యు కాంట్ చేంజ్ ఇట్, యు కాంట్ కన్వర్ట్ ఇన్ టు ఎ మాస్క్, దాన్ని మసీదుగా మార్చడానికి వీల్లేదు. ఒకవేళ 15 ఆగస్టు 1947 దాటికి అది మాస్క్ అనుకోండి, మసీద్ అనుకోండి, అది ఎట్టి పరిస్థితుల్లోనూ టెంపుల్గా మనం మార్చకూడదు. లేకపోతే బుద్ధిస్ట్ విహార అనుకోండి, దాన్ని మనం టెంపుల్గా మార్చకూడదు. ఎందుకంటే టు ప్రొటెక్ట్ ఫండమెంటల్ డ్యూటీస్లో ఏం చెప్పారు, సిటిజన్స్ హ్యావ్ ద డ్యూటీ టు ప్రొటెక్ట్ ఆర్ కాంపోజిట్ కల్చర్. అవి స్టాట్యుటరీ ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కదా, స్టాట్యుటరీ డ్యూటీస్ అని, అంటే ఒక చట్టాల ద్వారా వాటిని ఎనాక్ట్ ఇది చేయడం అనేది జరుగుతుంది. అందుకే ఈ చట్టం ఏదైతే ఉంటుందో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. బట్ దేర్ వాజ్ సమ్ ఎక్సెప్షన్.
ఆ ఎక్సెప్షన్ ఏంటి, నో అప్పటికే కేసుగా నడుస్తున్నటువంటి రామ్ జన్మభూమి ఇదేదైతే ఉందో, రామ్ జన్మభూమి బాబ్రీ మసీద్ కేసు ఏదైతే ఉంటుందో, బాబ్రీ మసీద్ డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రం ఇది ఇవ్వడం అనేది జరిగింది. ఈ నిర్ణయం మాత్రం కోర్టులే నిర్ణయిస్తాయి అని చెప్పడం అనేది జరిగింది. రీసెంట్గా సుప్రీంకోర్టు 2019లో మన రామ్ జన్మభూమి ఏదైతే ఉంటుందో దాన్ని మనకి రాముడు గుడి కట్టించడానికి అప్పగించి బాబ్రీ మసీద్ కోసం ఒక 5 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉంటుందో ల్యాండ్ని కూడా అప్పగించడం అనేది జరిగిందండి. రైట్. సో దిస్ లా అనేది రామ్ మందిర్ మూమెంట్ ఏదైతే ఉంటుందో పీక్ స్టేజ్లో ఉండేటప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. అప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తూ అప్పటి హోమ్ మినిస్టర్ అయినటువంటి ఎస్బి చవాన్ ఎవరైతే ఉన్నారో ఆయన పార్లమెంట్లో చేసినటువంటి ఇదేంటి అంటే కమ్యూనల్ టెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడానికి మేము ఈ చట్టాన్ని చేయడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగిందండి. అర్థమైందా? సో ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ లా ఈజ్ క్లియర్. ఏంటి? దిస్ యాక్ట్ ఈజ్ ఎనాక్టెడ్ టు ప్రోహిబిట్ కన్వర్షన్ ఆఫ్ ఎనీ ప్లేస్ ఆఫ్ వర్షిప్, ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అయినా దాని తాలూకా స్టేటస్ ఏదైతే ఉంటుందో దాన్ని మార్చకూడదు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ టెంపుల్ ఆన్ 15th August 1947 తర్వాత అది టెంపుల్గానే ఉండాలి. ఇఫ్ దట్ ఈస్ ఎ మసీద్ ఆన్ 15th August 1947 అది మసీద్గానే ఉండాలి. రైట్. సో అది మనకి చెప్పడం అనేది జరిగింది. అండ్ ద మెయింటైన్ రిలీజియస్ క్యారెక్టర్, దాని తాలూకా రిలీజియస్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని మెయింటైన్ చేయడానికి ఇది చేయడం అనేది జరిగిందమ్మ. ఈ లా ఏదైతే ఉంటుందో ఈ లాని ఎనాక్ట్ చేయడం అనేది జరిగింది. రైట్. సో సెక్షన్ 3 and 4 ఆఫ్ ద యాక్ట్ ఏదైతే ఉంటుందో దే డిక్లేర్ దట్ ద రిలీజియస్ క్యారెక్టర్ ఆఫ్ ఎ ప్లేస్ ఆఫ్ వర్షిప్ షాల్ కంటిన్యూ టు బి సేమ్ యాజ్ ఇట్ వాజ్ ఆన్ August 15, 1947. 1947లో ఎలా ఉందో స్టేటస్ అలాగే ఉండాలి, ఇంకా మారకూడదు అని చెప్పి సెక్షన్ 3 and సెక్షన్ 4 ఆఫ్ ద యాక్ట్ ఏవైతే ఉంటాయి ఇవి ఎన్ష్యూర్ చేయడం అనేది జరుగుతుందాం. రైట్. సో ఒక్క ఎక్సెప్షన్ ఏంటి, ప్రజెంట్ రామ జన్మభూమి బాబ్రీ మసీద్ అప్పట్లో కాన్ఫ్లిక్ట్గా ఉండేటటువంటి రామ జన్మభూమి బాబ్రీ మసీద్ డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో అది ఎక్సెప్షన్గా పెట్టడం అనేది జరిగింది. సో సెక్షన్ 5 ఏదైతే ఉంటుందో సెక్షన్ 5 అనేది ఇది ఎన్ష్యూర్ చేయడం అనేది ఎక్సెప్షన్ని పేర్కొనడం అనేది జరిగింది. అర్థమైందా? దాంతోపాటు ఎనీ సూట్ దట్ హ్యాస్ బీన్ ఫైనల్లీ సెటిల్డ్ ఆర్ డిస్పోజ్డ్ ఆఫ్. ఇప్పుడు సపోజ్ చూడండి, 1947 ఆగస్టు 15 నాటికి అది టెంపుల్గా ఉందనుకోండి, టెంపుల్ని మసీదుగా మార్చేశారనుకోండి 1991 లోపు, ముందు సపోజ్ 1980లో మసీదుగా మార్చారనుకోండి, అప్పుడు టెంపుల్ హిందువులందరూ కోర్టులో కేసు వేశారనుకోండి, కోర్టు అనేది అది మసీదుకే చెందాలి అని చెప్పింది అనుకోండి, లేకపోతే టెంపుల్కే చెందాలి అని చెప్పింది అనుకోండి, దానికి ఇది వర్తించదు. ఒకవేళ ఆల్రెడీ తీర్మానించినటువంటి తీర్పు చేసినటువంటి ఏవైతే ఉంటాయో వాటికి ఇది వర్తించదు అని కూడా చెప్పడం అనేది జరిగింది. రైట్. సో ఈ ప్రొవిజన్స్ అనేవి ఈ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఈ యాక్ట్లో చెప్పడం అనేది జరిగింది. సో సుప్రీంకోర్టు ఏదైతే ఉందో సుప్రీంకోర్టుకి ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే సుప్రీంకోర్టు దగ్గరికి ఈ తాలూకా పిటిషన్ ఏదైతే ఉంటుందో ఈ తాలూకా యాక్ట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ చేసినటువంటి ఈ చట్టాన్ని ఛాలెంజ్ చేస్తూ ఒక పిటిషన్ అనేది రావడం అనేది జరిగింది. ఆ పిటిషన్లో వాళ్ళు ఇది చేసినటువంటి ఇదేంటి అంటే, సో మీరు 1947 ఆగస్టు 15 అని చెప్పారు, కానీ సమ్ ఫండమెంటలిస్ట్ బార్బేరియన్స్ ఎవరైతే ఉన్నారో, ఇన్వేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా టెంపుల్స్ ఏవైతే ఉంటాయో టెంపుల్స్ని మార్చేయడం అనేది జరిగింది. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఏదైతే ఉంటుందో వాటిని కన్వర్ట్ చేయడం అనేది జరిగింది. సో మీరు ఈ యాక్ట్ ద్వారా ఏం చేస్తున్నారు అంటే హిందువులు ఎవరైతే ఉంటారో హిందువులు, బుద్ధులు ఎవరైతే ఉంటారో బుద్ధిజం ఇదైతే బౌద్ధులు ఎవరైతే ఉంటారో బౌద్ధులు, జైనులు అండ్ సిక్కులు ఎవరైతే ఉంటారో సిక్కులు వాళ్ళ ప్రశ్నించే హక్కు ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. సో కొలినియల్ టైమ్స్లో బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి స్టేటస్కో మెయింటైన్ చేసినటువంటి స్టేటస్కో ఏదైతే ఉంటుందో ఏదైతే దా పర్టిక్యులర్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యొక్క స్టేటస్ ఆర్ క్యారెక్టర్ రిలీజియస్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దాన్నే మీరు మెయింటైన్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. సో మనకి స్వాతంత్రం వచ్చి లాభం ఏంటి అని చెప్పి నా పిటిషన్ ఏదైతే ఉంటుందో పిటిషన్లో పేర్కొనడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? దాంతోపాటు ఇంకొకటి ఏం చెప్పారు అంటే ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ నేషన్, మన ప్రియాంబుల్లోనే ఉండడం అనేది జరిగింది. సో యు ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ఇస్లాం. ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఈ చట్టం ఎక్కువగా ముస్లిమ్స్ వైపు ఒరగడం అనేది జరిగింది. బికాజ్
మోస్ట్ ఆఫ్ ద రిలీజియస్ క్యారెక్టర్స్, మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అనేది ఎలా కన్వర్ట్ అయ్యాయి, మాస్క్స్గా కన్వర్ట్ అయ్యాయి. సో మాస్క్స్ నుంచి నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు, ఎక్కడికి ఇది చేయాలని చెప్పి అనుకోవట్లేదు, మార్చాలని చెప్పి నువ్వు ప్రొవిజన్ నో, మాస్కుల నుంచి మసీదులుగా మార్చడానికి, లేకపోతే చైత్యాలుగా మార్చడానికి, లేకపోతే జైన్ టెంపుల్స్గా మార్చడానికి మీరు ప్రొవిజన్ అనేది ఇవ్వట్లేదు. ఎక్కడైతే 1947 ఆగస్టు 15 ఏదైతే స్టేటస్ అనేది ప్రొవైడ్ చేశారో, ఏదైతే స్టేటస్ కో అనేది ఉంటుందో అదే మెయింటైన్ చేయాలని చెప్పి మీరు అంటా ఉన్నారు. సో అది మీకు, ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ నేషన్ కాబట్టి మీరు ఏం చేస్తున్నారు అంటే కొంతమంది మతాలకి మంచి చేస్తున్నారు, కొంతమంది మతాలకి కరెక్ట్గా ఇది చేయట్లేదని చెప్పి కూడా దీనిలో చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ని ఈ పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉంటుందో అది అప్హోల్డ్ చేయట్లేదు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. రైట్. సో దిస్ పర్టిక్యులర్ యాక్ట్ ఈజ్ ఆర్బిట్రరీ, ఇర్రేషనల్, ఇల్లాజికల్ అండ్ రిట్రాస్పెక్టివ్. రిట్రాస్పెక్టివ్ అంటే ఏంటి? 1991 రిట్రాస్పెక్టివ్ లా అంటే 1991లో చట్టం చేశారు, కానీ ఇది ఎక్కడికి వర్తిస్తున్నారు? 1947 నుంచి వర్తించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? రిట్రాస్పెక్టివ్ లా అంటే ఈరోజు అనౌన్స్ చేసి అది దేనికి వర్తిస్తున్నా ముందుకు. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇద్దరు పిల్లల కంటే టూ చిల్డ్రన్ కంటే ట్యాక్స్ కట్టాలి అని ఉందనుకోండి, ఈరోజు చట్టం చేశారనుకోండి సపోజ్ ఇండియన్ గవర్నమెంట్ 2021లో. సో ఆ యాక్ట్ అనేది ఎప్పటి నుంచి వర్తించాలి? ఇక్కడి నుంచి వర్తించాలి, 2021 నుంచి. కానీ ఒకవేళ 2021లో చేసిన చట్టంలో 2000 సంవత్సరం నుంచి ఎవరైతే ఇద్దరు లేదా ఇద్దరికంటే ఎక్కువ పిల్లలకి అంటున్నారో వాళ్ళందరూ ట్యాక్సులు కట్టాలని చెప్పారనుకోండి, అది రిట్రాస్పెక్టివ్ లా అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? నేను హిందూ అనాలిసిస్లో చాలాసార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దిస్ ఈజ్ రిట్రాస్పెక్టివ్. సో ఇది ఏదైతే ఉంటుందో ఇట్ షుడెంట్ మీకు అది ఇదవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ప్రోహిబిట్స్ హిందూస్, జైన్స్, బుద్ధిస్ట్ అండ్ సిక్స్ ఫ్రమ్ అప్రోచింగ్ కోర్ట్స్ టు రిక్లైమ్ their places of worship which were invaded and encroached upon by the fundamentalist barbaric invaders. సో బార్బేరిక్ ఇన్వేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వేడ్ చేసి ఏదైతే మార్చుకున్నారో వాళ్ళని రిక్లైమ్ చేసుకున్నారో మళ్ళీ తిరిగి వాళ్ళ టెంపుల్స్గా కానీ, మసీదులుగా మార్చిన వాటిని టెంపుల్స్గా కానీ, లేకపోతే మన తాలూకు జైన్ టెంపుల్స్గా కానీ, విహారాస్గా మార్చేటటువంటి అవకాశం అనేది మీరు కనిపించట్లేదు అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకొకటి ఏం చెప్పారు అంటే, పిల్గ్రిమేజెస్ ఏవైతే ఉన్నాయో, పిల్గ్రిమేజెస్ అండ్ బరియల్ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో, బరియల్ గ్రౌండ్స్ మీద చేసేటటువంటి చట్టాలు ఎవరు చేయాలి అంటే స్టేట్ గవర్నమెంట్ చేయాలి. ఎందుకు అంటే దీస్ టూ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ స్టేట్ లిస్ట్. సో మన రాజ్యాంగంలో షెడ్యూల్ 7 అనేది ఉంటుంది. షెడ్యూల్ 7లో 3 లిస్టులు ఉంటాయి: యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాన్కరెంట్ లిస్టు. యూనియన్ లిస్టులో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద ఎవరండి చేస్తారు? మన తాలూకా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలు చేస్తుంది. స్టేట్ లిస్ట్ మీద ఉండేటువంటి సబ్జెక్టులు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాన్కరెంట్ లిస్టులో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద బోత్ సెంటర్ అండ్ స్టేట్ కలిపి చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ పిల్గ్రిమేజెస్ అండ్ బరియల్ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో దే కమ్ అండర్ స్టేట్ లిస్ట్. సో మన తాలూకా సెంటర్కి స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ వీటి మీద ఉందా అంటే లేదు. సో కానీ మీరు ఏం చేస్తున్నారు? వీటి మీద మీరు చట్టాలు చేయడం అనేది జరిగింది. సో వెనక్కి తీసుకోవడం అనేది చేయండి అని చెప్పారు. బట్ దీనికి గవర్నమెంట్ అనేది ఏం చెప్పింది? గవర్నమెంట్ రిప్లై ఏమిచ్చింది? సో ఎంట్రీ 97 ఏదైతే ఉంటుందో, ఎంట్రీ 97 ఆఫ్ ద యూనియన్ లిస్ట్, 3 లిస్టులో యూనియన్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దానిలో ఏం చెప్పారు అంటే, రెసిడ్యుయల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో, రెసిడ్యుయరీ పవర్స్, వీటి మీద ఎవరండి తీసుకుంటారంటే సెంటర్ తీసుకుంటుంది అని చెప్పడం అనేది జరిగిందమ్మా. అంటే స్టేట్ లిస్ట్లో మెన్షన్ చేయబడినవి, కాన్కరెంట్ లిస్ట్లో మెన్షన్ చేయబడినవి, యూనియన్ లిస్ట్లో కూడా మెన్షన్ చేయబడినవి. 3 లిస్టుల్లో మెన్షన్ చేయబడినటువంటి వాటి సబ్జెక్ట్స్ ఎవరు ఎదురయ్యాయి అనుకోండి. ఇప్పుడు సపోజ్ టెక్నాలజీ ఉంది, అప్పటికి టెక్నాలజీ ఇంత ఇంప్రూవ్ అవుతుంది అనుకున్నారు, ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ ఉంది, ఐటీ ఉంది. సో వీటి మీద నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? రెసిడ్యుయరీ పవర్స్ ఎవరికి ఉంటాయి? సెంటర్కి ఉండడం అనేది జరుగుతుంది. సో రెసిడ్యుయరీ పవర్స్ సెంటర్కి ఉండడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ ఈ చట్టాలు అనేవి చేయడం అనేది జరిగింది అని చెప్పి మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. సో వాట్ ఈస్ ద మెయిన్ పాయింట్, మెయిన్ క్రిటిసిజం ఏంటి అంటే కట్ ఆఫ్ డేట్ అండి. కట్ ఆఫ్ డేట్ అనేది మీరు ఎక్కడికి పెట్టారు? ఇండిపెండెన్స్ డేకి పెట్టడం అనేది జరిగింది. డే ఆఫ్ ఇండిపెండెన్స్ 1947 15th August. సో ఇది తీసేయండి బికాజ్ ఇట్ ఈస్ రిట్రాస్పెక్టివ్. ఎందుకు అంటే విచ్ మీన్స్ ద స్టేటస్ కో డిటర్మైన్డ్ బై ఎ కొలినియల్ పవర్ ఈజ్ కన్సిడర్డ్ ఫైనల్.
సో మన తాలూకా పవర్లో లేకుండా కొలీనియల్ పవర్ ఏదైతే స్టేటస్ కో ఇచ్చిందో, ఏదైతే ఫైనల్ చేసిందో దాన్నే మీరు ఫైనల్గా ఉంచుతున్నారు మన ప్రమేయం లేకుండా. అర్థమైందా? ఇంకా వాట్ ఈజ్ ద సావరెంటీ, మనకున్నటువంటి సార్వభౌమత్వం ఏంటి, మనకున్నటువంటి పవర్ ఏంటి, మన కంట్రీ మీద మనకున్నటువంటి హక్కు ఏంటి అని చెప్పి మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ యూ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. సో ఇప్పుడు ప్రజెంట్ డే ఈరోజు ఎందుకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది, ఎవరైతే ఈ చట్టం మీద ప్లీ పెట్టారో ఈ ప్లీకి ఎగనెస్ట్గా ఇంకొక ఆయన పిటిషన్ పెట్టడం అనేది జరిగింది. సో ఈ ప్లీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏం వాడారు, ఫండమెంటలిస్ట్ బార్బేరిక్ ఇన్వేడర్స్ అని వాడారు. దట్ రిజంబుల్స్ ఇస్లాం కమ్యూనిటీని ఐసోలేట్ చేయడానికే మీరు ఇదేదైతే ఉంటుందో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది, ఈ పిటిషన్ ఇది చేయడం అనేది జరిగింది. సో దిస్ పిటిషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రాంగ్ వన్. అర్థమైందా? సో ఈ పిటిషన్ అనేది కోర్టు కన్సిడర్ చేయకూడదని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఈ పిటిషన్ పెట్టగానే మన తాలూకా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినటువంటి శరత్ బాబ్డే గారు గవర్నమెంట్ నుంచి ఒక రిప్లై కోరుకోవడం అనేది జరిగింది, గవర్నమెంట్కి సిఫారసు చేయడం అనేది జరిగింది. సో అట్లీస్ట్ కన్సిడర్ చేయమాకండి అని చెప్పి ఒక ముస్లిం లీడర్ ఎవరైతే ఉంటారో, ఇస్లామిక్ లీడర్, ఆయన ఈ ప్లీకి ఎగనెస్ట్గా ఇంకొక పిటిషన్ వేయడం అనేది జరిగింది. అర్థమైందా? ఎందుకు అంటే అది ఇస్లాం ఇంట్రెస్ట్కి ఎగనెస్ట్గా ఉంది ఈ పిటిషన్ ఏదైతే ఉంటుందో, ఈ పిటిషన్ అని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగింది. These are the points that you should remember regarding this particular article and the controversy behind it. I hope అందరికీ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఏంటి, దానిలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి, ఎందుకు తీసుకొచ్చారు, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్, ఏంటి ఛాలెంజ్ చేశారు కోర్టులో ఈ పిటిషన్ ద్వారా, కోర్టు ఏం చెప్పింది, ఇవన్నీ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. రైట్, పర్ఫెక్ట్. సో ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఏమైనా చేంజెస్ సజెస్ట్ చేస్తారా, లేకపోతే మీ తాలూకా ఎనాలిసిస్ ఏంటి, నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎంతవరకు బాగా చెప్తారో చూద్దాం. మీ అన్నీ చదువుతాను, మీ ఆర్గ్యుమెంట్స్ అన్నీ. రైట్, యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ ఎనాలిసిస్, యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ ఒపీనియన్స్ ఆన్ ఎవ్రీ టాపిక్, అది గుర్తుపెట్టుకోండి. సో యూపీఎస్సీ అది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. రైట్, ఒకసారి మీరు నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను చూస్తాను.